నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను పర్వీని డీటెయిల్ చూస్తే ఏపీ ఫైబర్ నెట్ లో 410 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చైర్మన్ జీవీ రెడ్డి వెల్లడించారు. జీతాల పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందని తెలిపారు. అర్హతలు లేకపోయినా వైసీపీ నేతల ఆదేశాలతో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయన్నారు. రామ్ గోపాల్ వర్మకు 1,15,00,000 రూపాయలు ఇచ్చారని, డబ్బు చెల్లించాలని వర్మకు నోటీసులు ఇచ్చామన్నారు. త్వరలో మరో 200 మందిని తొలగిస్తామని చెప్పారు. కక్షతో ఉద్యోగులను తొలగించలేదని, న్యాయ సలహా తీసుకున్నాకే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏపీ ఫైబర్ నెట్ లో 410 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చైర్మన్ జీవీ రెడ్డి వెల్లడించారు. జీతాల పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందని తెలిపారు. అర్హతలు లేకపోయినా వైసీపీ నేతల ఆదేశాలతో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయన్నారు. రామ్ గోపాల్ వర్మకు 1,15,00,000 రూపాయలు ఇచ్చారని, డబ్బు చెల్లించాలని వర్మకు నోటీసులు ఇచ్చామన్నారు. త్వరలో మరో 200 మందిని తొలగిస్తామని చెప్పారు. కక్షతో ఉద్యోగులను తొలగించలేదని, న్యాయ సలహా తీసుకున్నాకే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇదే అంశంపైన పూర్తి సమాచారం బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, పర్వీన్, ఏదైతే ఏపీ ఫైబర్ కి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో చాలా వరకు నిబంధనలకు విరుద్ధంగా కూడా ఉద్యోగులను తీసుకున్నారు. వీరందరికీ కూడా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలే వారికి జీతాలు ఇవ్వడం కోసమే ఏపీ ఫైబర్ నెట్ లో తీసుకున్నారు అనేసి కూడా ఒక పక్కన గత కొంతకాలంగా కూడా ఏపీ ఫైబర్ కి సంబంధించి జీవీ రెడ్డి చైర్మన్ గా కూడా దీనికి బాధ్యతలు తీసుకున్న అనంతరం దీనిపైన పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలకు సంబంధించి ఏపీ ఫైబర్ నెట్ కి సంబంధించి ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, వారికి సంబంధించి ఎవరు ఏ హయాంలో తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా 10 లక్షలకు పైగా కూడా ఏపీ ఫైబర్ కనెక్షన్లు ఉండగా ప్రస్తుతానికి చూసుకుంటా ఉంటే 5 లక్షల కనెక్షన్లే ఉండటం జరిగింది. చాలా వరకు గతంతో పోల్చుకుంటే కనెక్షన్లు కూడా తగ్గినాయి. అసలు పూర్తి స్థాయిలో కూడా అసలు నిబంధనలకు విరుద్ధంగా కూడా వైసీపీ కార్యకర్తలనే ఎక్కువగా కూడా దీంట్లో రిక్రూట్ చేసుకున్నారు. వారికి కూడా పూర్తి స్థాయిలో కూడా జీతాలకు సంబంధించి చేయడం కూడా జరిగిందనే కోణంలో కూడా దర్యాప్తులో కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక రిపోర్ట్ అయితే వచ్చిన నేపథ్యంలో ఈ నేపథ్యంలో కూడా దాదాపుగా 410 మంది ఉద్యోగుల్ని కూడా నియమించడం జరిగింది. వీరికి సంబంధించి చాలా వరకు కూడా నిధులు కూడా అక్రమంగా కూడా వారి అకౌంట్ లో కూడా వేశారు అనేది కూడా ఒక పక్కన తెలుస్తుంది. అదే విధంగా చూసుకుంటామంటే కొన్ని సినిమాలకైతే రామ్ గోపాల్ వర్మ సినిమాకి, వ్యూహం సినిమాకి కూడా పూర్తి స్థాయిలో కూడా చూసుకుంటామంటే దానికి వ్యూస్ కి కూడా డబ్బులు ఇచ్చారు. ఈ లెక్కన దాదాపుగా కూడా ఏపీ ఫైబర్ ని అడ్డం పెట్టుకుని వైసీపీ ప్రభుత్వంలో కూడా చాలా వరకు నిబంధనలకు విరుద్ధంగా కూడా ఉద్యోగుల రిక్రూట్మెంట్ అయితేనేమి, అదే విధంగా కూడా నిధులను కూడా దారి మళ్లించారనేసి రిపోర్ట్ అయితే సేకరించినట్లు తెలుస్తుంది. ఈ నిబంధనలతోటే పూర్తి స్థాయిలో నిబంధనలకు విరుద్ధంగా కూడా రిక్రూట్ చేశారనేసి ప్రస్తుతం అయితే జీవీ రెడ్డి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా రానున్న రోజుల్లో ఏపీ ఫైబర్ లో కూడా గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న వారిని మరింత మందిని కూడా తొలగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పర్వీన్, రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర. సంధ్యా థియేటర్ తొక్కిస